అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మీరు రమేష్ గారు, మీరు ఇప్పుడైనా చేయడం లేకపోతే ఇంత ముందు ఏమైనా చేస్తారా మీరు సినిమాల్లో కానీ? సినిమాలో ఇదే ఫస్ట్ టైం. కమ్మరాజ్యంలో కడపరీడ్లు ఫస్ట్ ఆర్జీవి గారి మూవీలో అవకాశం వచ్చింది నాకే. ఆహా. అంటే అప్పుడు కొంచెం భయంతోనే నేను చేయలేదు. ఆ. కెమెరా అంటే భయం, ప్లస్ డైరెక్టర్ ఆర్జీవి గారు అంటే పెద్ద డైరెక్టర్, అవును. ఏమైనా కాంట్రవర్సీ ఏమైనా ఉంటుందేమో అని చేయలేదు. అది మీరు అవకాశాన్ని కోల్పోయారు. కోల్పోయాను. తర్వాత బాధపడ్డా. తర్వాత ఇంకొక ఆర్జీవిలా ఈసారి వచ్చారు. జగన్ గారి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన ఒక స్టేట్ సీఎం. ఆయన ఇప్పుడు ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఇప్పుడు ఆ షూటింగ్ అంతా అక్కడ విలేజ్లలో ఆ స్లమ్లో తీశారు, కొన్ని కొన్ని ఏరియాలలో షూటింగ్. అప్పుడు నేను వెళ్తే కాన్వాయ్ కానీ పోలీసులు కానీ కెమెరాలు కానీ ఇలా పబ్లిక్ వాళ్ళందరినీ చూసి అక్కడ ఉన్న వాళ్ళు నిజంగానే జగన్ గారు వచ్చారేమో అనుకున్నారు. వాళ్ళ సమస్యలు చెప్పడానికి నా దగ్గరికి వచ్చారు, జగన్ అన్నయ్య అనుకోని. కొంతమంది షూటింగ్ అనేది మర్చిపోయి నేనే రియల్ గానే వచ్చారు అనమాట. కొంతమంది ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. ఇక అసలు నేను కష్టపడ్డాని నా ఫలితం దొరికిందిరా అని అక్కడే అనుకున్నా. అలా జరిగింది. మీ చాలా సీన్స్ ఇప్పుడు ఎట్లా మన జగన్ గారు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ సీన్స్ కానీ, లేదంటే మన ఓదార్పు యాత్ర చేసినప్పుడు వాళ్ళు అదే అనుకున్నారు, పాదయాత్ర ఇప్పుడు వచ్చాడు కదా జగన్ అన్న, సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చిందా అని వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. అలా అనుకున్నారు. చూస్తే యాక్షన్ కూడా అలాగే ఉంది. కొంతమంది ముసలి వాళ్ళు అయితే రియల్ జగనే అనుకున్నారు తెలియక. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చెప్పింటే అదే అనుకున్నారు. కానీ తర్వాత వినోద్ పత్రాలు ఇవ్వడము అట్లా కొంతమంది షూటింగ్లోనే రియాలిటీ అయిపోయింది అక్కడ. ఒక అమ్మాయి, ఒక ముసలమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొని నా దగ్గరికి వచ్చేసింది డైరెక్ట్. షూటింగ్ అనుకోలేదు. ఇక మేము ఇది భలే ఉంది అనుకుని దాన్ని కంటిన్యూ చేసినాం. మేము అనుకోకుండా మా షూటింగ్ లో వర్షం రావడము, కొన్ని సీన్స్ జగనన్న వచ్చినప్పుడు అట్లా పాదయాత్రలలో, యాత్రలో వర్షాల్లో దడవము, అట్లా మాకు కూడా రియల్ గానే కొన్ని కలిసి వచ్చినాయి. మేము షూటింగ్ కూడా చాలా చోట్ల చేసాం. విజయవాడ, గుంటకల్లు, పలమనేరు, చిత్తూరు, చాలా చోట్ల, తెనాలి, చాలా చోట్ల చేసాం. వీటికి సాంగ్స్ కానీ ఇప్పుడు ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ మొత్తం నేనే సార్. మొత్తం సాంగ్స్ మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా మొత్తం కూడా మీ భుజాల మీద పెట్టుకున్నారు అయితే మొత్తం సార్. ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ ఈ సినిమాకి మొత్తం సాంగ్స్ కూడా నేనే రాసాను. ఇప్పుడు మీరు పెట్టిన క్యారెక్టర్స్ కూడా మీరు అందులో చూపించిన క్యారెక్టర్లో ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, లేదంటే మన కేపాల్ గారిది కానీ, మన రాము ఆల్రెడీ చేశాడు. అవునవును సార్, సేమ్ వాళ్ళే పెట్టాను. మీరు పెద్ద పెద్ద క్యారెక్టర్లే పెట్టారు మరి. అవునవును సార్, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరి గారు కానీ అతను కూడా వ్యూహంలో ఉన్నాడు. మా దాంట్లో ఫస్ట్ చేశాడు. ఓకే, నా దాంట్లో అయినాకనే ఇప్పుడు వ్యూహంలో చేశాడు. అట్లా అనమాట. మేము ఆల్రెడీ అనుకున్న క్యారెక్టర్స్ మేము చేసిన వాళ్ళే ఇప్పుడు ఆ మూవీలో కూడా చేశారు సార్. వ్యూహం సినిమాలో ఆల్రెడీ స్టోరీ కూడా సేమ్ స్టోరీనే. నేను ఏమంటే వాళ్ళది ఫైనాన్షియల్గా ఎక్కువ బడ్జెట్, పెద్ద డైరెక్టర్ కాబట్టి కొద్దిగా త్వరగా ఫ్రేమ్లోకి రావడం అయింది అనమాట. మంది ఏమి సపోర్ట్ లేదు కదా సార్. ఇంకా సపోర్ట్ లేకపోయినా కానీ అభిమానంతో చేశాను. ఇప్పుడు దీన్ని ప్రజలు ఆదరిస్తే పార్ట్ 2 కూడా చేసి ఇంకా మంచిగా జగనన్న సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నావి. అవన్నీ ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం. ఇందులో పోసాని కృష్ణమురళి గారు కూడా కనిపించారు చేశారా లేదంటే ప్రమోషన్? లేదు సార్, ఆ పోసాని గారు కూడా మా సినిమాలో యాక్ట్ చేశారు. మళ్ళీ రాగిణి మేడం గారు, హరి, తను చాలా మంది చేశారు సార్. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు చేశారు. ఇప్పుడు మన దాంట్లో లక్ష్మీ పార్వతి మేడం కూడా ఒక వాయిస్ ఓవర్ ఉంది మన మూవీలో. యాక్చువల్ మేడంకి కూడా క్యారెక్టర్ ఉండింది, క్యారెక్టర్ కూడా చేస్తామనింది. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వల్ల, కొద్దిగా వేరే వర్క్ బిజీ వల్ల రాలేకపోయారు మేడము. అదే దానివల్ల రాలేదు. మన పోసాని గారు మాత్రం సినిమాలో మొత్తం సినిమా స్టోరీ చెప్పడమే. జగనన్న గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తము పోసాని గారి మీదనే సినిమా నడుస్తుంది. మరి ఇప్పుడు మీరు రిలీజ్కి మేము ఉన్నాం, ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పని మీరు అంటున్నారు. ఇప్పుడు చూస్తే అంటే సేమ్ సిమిలర్గానే ఉంటాయి స్టోరీస్ అన్ని కూడా అన్నారు. ఎలా ఇప్పుడు మన ఆర్జీవి గారిది కానీ, ఇప్పుడు వ్యూహం కానీ, ఇవన్నీ కూడా మీరు రిలీజ్ రెడీగా ఉన్నాం అని చెప్పని అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఏవైనా అడ్డంకులు వస్తే ఏంటి పరిస్థితి మరి?
అడ్డంకులు అంటే నాకు తెలిసి ఏమి రావు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవి గారిది అంటే ఒక పెద్ద డైరెక్టరు, అది డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. నా దాంట్లో కూడా సేమ్ దాని కథకి సంబంధించి డైలాగ్స్ ఉన్నాయి నాకు కూడా, సేమ్ అలాగే ఉన్నాయి. అంత హార్డ్గా లేవు అనమాట. ఏమంటే నాది స్టోరీ పరంగా మొత్తం ఏం జరిగింది రియాలిటీగా ఉంటుంది. జగన్ మామూలు ఒక లైఫ్లో ఒక రాజకీయ నాయకుడికి ఎన్ని సమస్యలు వస్తాయి, 10 years వరకు ఎలా కష్టపడ్డాడు అతను సీఎం అవ్వడానికి, అతని రియల్ లైఫ్లో దానికి ఎవరెవరు అడ్డుకున్నారు ఏమనేది అది న్యాచురల్గా చూపించడం జరిగింది అనమాట. పెద్దగా కమర్షియల్గా మూవీ లేకపోయినా కూడా కంటెంట్ అదే ఉంటుంది సేమ్. ఈ సినిమా మనకి సక్సెస్ అయితే నెక్స్ట్ మూవీ ఆర్జీవి సార్ లాగానే ఆర్జీవి సార్ కంటే కొద్దిగా బాగా చేయాలని చెప్పేసి నా ప్లాన్ ఉంది. దాన్ని చేస్తాను. అంటే ఇప్పుడు మీ స్టోరీ ఏదైతే ఉందో అది ఆర్జీవి గారికి తెలుసు అంటారా? తెలుసు సార్, అందరికీ. నేను ఆర్జీవి సార్కి తెలుసు, కొంతమంది మెయిన్ ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. నా మూవీ గురించి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు సార్. మోస్ట్లీ చాలా మందికి తెలుసు. రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది పొలిటీషియన్స్కి తెలుసు, అందరికీ తెలుసు సార్. ఏమంటే బయటికి రాలేదు. ఏమంటే ఇప్పుడు మూవీ ద్వారా నేను యాప్ ద్వారా నేనే బయటికి తీసుకురావాలని చెప్పేసి అభిమానంతో చేశాను కదా. ఇది ఎలాగైనా కానీ రిలీజ్ చేసుకోవాలా, ప్రజలందరూ అభిమానంతో చూసి నా సినిమా చూసి ఆదరిస్తే నెక్స్ట్ దేనికంటే బాగా అందరికంటే బాగా కూడా చేయగలను. ఓకే, మీరు డైరెక్షన్ వరకు ఓకే, రైటింగ్ వరకు ఓకే, మీ డైలాగ్స్ రైటింగ్ వరకు ఓకే, సాంగ్స్ వరకు ఓకే, మరి ప్రొడ్యూసింగ్ కూడా మీరే చేయాలని చెప్పని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు నేను కొత్తగా సార్, ఇప్పుడు నాకు అంటే సినిమా ఫీల్డ్లో నాకు కొద్ది వరకు యాడ్స్ అవి ఇవి చూశాను. మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేశాను నేను చాలా వరకు. ఒక 20-30 షార్ట్ ఫిల్మ్స్ వరకు కూడా చేశాను. చాలా షూటింగ్స్లో వెళ్ళి చూశాను అనమాట. కానీ కొత్త డైరెక్టర్, కొత్త తను అందులో పొలిటికల్గా తీస్తున్నాడు అని ఎవరు సపోర్ట్ కూడా చేయలేరు అనమాట. ఫస్ట్ పొలిటికల్ మూవీ అనే కొందికి ఎవరు చూస్తారు ఎవరు అన్నట్టుగా అయిపోయింది. అందులో మనం కొత్త కాబట్టి మన దగ్గరికి ఎవరు ప్రొడ్యూసర్ కూడా చేసేకి రాలేదు. దానివల్ల నేను ఎలాగైనా జగనన్న వరకు వెళ్ళాలి, జగనన్న కోసం చెయ్యాలి అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే, అంటే మీరు ఆలోచించింది రైటే. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఎవరైనా ఎదుగుదాం అనుకుంటే తొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మీరు ఎంచుకున్న దారి కూడా ఇది ఒక డిఫరెంట్ వే కాబట్టి కొంచెం మీరు చాలా సార్ ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అంటే మీరు ఎట్లా మీరు ఎలా పెట్టారు ఫండ్, అది ఎట్లా పెట్టారు? అది మొత్తం సార్ నా ఫండ్స్ ఏమనేది నేను యాక్చువల్ నేను కాంట్రాక్టర్గా జాబ్ చేసుకుంటూ కాంట్రాక్టర్గా నా డబ్బులు అది అంతా పెట్టేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కూడా అభిమానంతో మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా మొత్తం నాకు ఇచ్చేసారు. జగనన్న కోసం కదా చేస్తున్నావు, చెయ్యి ఏమవుతుంది అని కానీ అని చెప్పేసి అట్లా మొత్తం డబ్బులు పెట్టేసి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని